పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కి పండగ మొదలైపోతుంది. కానీ ఈసారి ఆ పండగ థియేటర్లలో కూడా కనిపించబోతోంది. ఎందుకంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోయిన పంజా సినిమా 4K వర్షన్ తో మళ్ళీ థియేటర్లలోకి రాబోతోంది. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత రిజల్ట్ ఇవ్వకపోయినా టైం గడిచే కొద్దీ పంజాకు వచ్చిన క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ లో ఈ సినిమాకి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ ఇప్పటికీ తగ్గలేదు. ఇక సినిమాలో పవన్ లుక్, యాటిట్యూడ్, యాక్షన్ అన్నీ ఒక ప్రత్యేకమైన స్టైల్లో ఉంటాయి. దానికి తోడు యువన్ శంకర్ రాజా ఇచ్చిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ఫ్యాన్స్కి ఫేవరెట్గానే ఉన్నాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు స్టార్ హీరోగా ఉన్న అడవి శేష్ అప్పట్లో ఈ సినిమాలో విలన్గా కనిపించాడు. అంటే ఈ సినిమా మళ్ళీ థియేటర్లలోకి వస్తుండటంతో ఆ పాయింట్ కూడా ఇప్పుడు వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఖుషి, జల్సా, తమ్ముడు లాంటి సినిమాలతో పవన్ రిలీజ్ మార్కెట్ ఏంటో చూపించాడు. మరి ఇప్పుడు పంజా 4K రిలీజ్తో ఆ హైప్ ఇంకెంత పెరుగుతుందనేది అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్. అసలు అప్పట్లో థియేటర్లలో పంజాను మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తారు? సెప్టెంబర్ 2న థియేటర్లలో పంజా మళ్ళీ ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి.